భర్త 18 ఏళ్ల వయసు నుండే కైని తింటూ ఉండేవారు. దీని ప్రభావం మా జీవితం ఇంత భయంకరంగా ఉంటుందని నాకు తెలీదు. ఆయనకి క్యాన్సర్ అనే ప్రమాదకరమైన వ్యాధి వచ్చింది. మా ఇంట్లో సంపాదించే వ్యక్తి ఆయన ఒక్కరే. భవిష్యత్తులో మా గతి ఎలా ఉంటుందన్న ఆలోచన నన్ను నిద్రపోనియడం లేదు. కైని మా జీవితాలని నాశనం చేసింది. కైని గుట్కా పాన్ మసాలా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నేడే పొగాకును మానేయండి. సహాయం కోసం 1800 కాల్ చేయండి. ఎంతవరకు పరిగెడతారా? ఎంత పరిగెత్తిన ఆఖరికి చిక్కేది మా చేతుల్లోనే. మీరు ఏమవ్వా అవ కాక ఇంటి పోతుంది చూడు. ఏం మరదల్ మా జోరున్నావా? ఓరి గిరిగా ఏ అడిగిపోతున్నావురా? అరే కాక బాబుకు సడ్యానికి పోతున్నా. ఏంటి నువ్వు పొలంకి పోలేదా? పోలేదురా. సరే సాయంత్రం కలుద్దాం. ఏమైంది రంగా? కారు ఆగిపోయింది. ఏమో అమ్మాయి గారు, దిగి చూస్తాను. అరే ఏం పరిశ్రమ రా, కారు ఆగిపోయింది. ఏమైందిరా బాబా? ఏమైంది? ఇంకెంతసేపు? ఏం లేదు అమ్మాయి గారు, నాకు కూడా అర్థం అయితే అవ్వట్లేదు. ఇప్పుడు ఎలా మరి? అమ్మాయి గారు, ఇదంతా మన పొలమే. అంతవరకు మీరు తిరిగి రండి, నేను చూస్తాను. సరే సరే. తమ్ముడు కానీ సరే అన్నా.
రే గిరిగా యాడిగిరన్న పోయేది? ఏం లేదన్నా, బాపుకు సద్యానికి పోతున్నా. వెళ్దులే కానీ ఈ కారు కొంచెం చూడు, ఆగిపోయింది, నాకు అర్థం అవట్లా. అన్నా, ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి కాదురా, అయ్యగారి కూతురు. మరి ఇన్ని రోజులు యాడుండే? నీకు చెప్పాలన్నారా, ముందు కారు చూడు. ఏం లేదన్నా, ఊరికి అడిగిన. మాటలాపి ముందు కారు చూడు. ఏం లేదన్నా, ఇంజన్ గరం అయింది, ఇందులో నీళ్ళు పోయాలా? ఇప్పుడే నీళ్ళు ఆడికెళ్ళి తీసుకురాలరా బాబు. ఏంటి రంగా, కార్ బాగైందా లేదా? అయింది అమ్మాయి గారు, 5 నిమిషాలు. అరే గిరిగా అన్నా, నువ్వు మీ అయ్యకి సర్దేయడానికి పోతున్నావు కర్రా? అవునా? అదే అందులోకి వెళ్ళి నీళ్ళు కార్లో పోయి. అన్నా, నీళ్ళు మా బాపు కోసమే. అబ్బా ఇవ్వచ్చు కదా, ఇప్పటికే బాగా అలసిపోయాను. సరే అండి. ఏ బాబు, ఏం కావాలా? సార్ని కలవాలి. ఎందుకు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎవరి మీద? పసుపుల దేవిదాస్ మీద. పసుపుల దేవిదాసా? అరే అమ్మగారు వచ్చారు. అన్నగారు అమ్మగారు వచ్చారు. అయ్యగారు అమ్మాయి గారు వచ్చారు. అమ్మాయి వచ్చిందా? జానకి అమ్మాయి వచ్చిందే, ఆర్తి పల్లెం పట్టుకరా. అమ్మాయి వచ్చిందా? సరేనండి. అక్కడ కూర్చో. సార్, సార్ ఎవరో పసుపుల దేవిదాస్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. పసుపుల దేవిదాస్ పైన? ఎన్ని రోజులకు వచ్చావు? మంచిగా ఉన్నావా చెల్లెమ్మ? మంచిగా ఉన్నా అన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. ప్రయాణం ఎలా జరిగింది? తర్వాత అది ఎప్పుడు తినొచ్చిందో ఏమో. పదమ్మా. ఏ బాబు, సార్ రమ్మంటాడు. నమస్కారం సార్. కూర్చోండి. ఏమైంది? మా నాన్నను చంపేశారు సార్. మీ నాన్న పేరేంది?
సాంబయ్య సార్. ఎవరు చంపారనుకుంటున్నావు? పసుపుల దేవిదాస్ అని అనుకుంటున్నాను సార్. సాక్ష్యం ఉందా? ఈ ఊర్లో అటువంటి అఘాయిత్యం దేవిదాస్ తప్ప మరెవరు చేయలేరు సార్. అంటే పసుపుల దేవిదాస్ పైన డౌట్ ఉంది. హలో వినోద్, అయ్య మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిండు. ఎవర్రా వాడు? ఎవరో సాంబయ్య కొడుకట. సాంబయ్య కొడుకునా? సరే సరే. నానా ఎవడో సాంబయ్య కొడుకట మన మీద కంప్లైంట్ ఇచ్చాం. జానకి కండువ తీసుకురా. రామ్మా. పదా చెప్తా. వీడే మా నాన్న చంపింది. అరే నీచుడా, అమాయకుడైన మా నాన్న చంపడానికి మనసులో వచ్చిందిరా. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? బతిపోయిందా? బతకాలని లేదా నీకు? అలా అంటారేం సార్? నాకు తెలుసు సార్, మా నాన్న చంపింది వీడే సార్. వీడు తప్ప ఈ పని ఇంకా వేరెవరు చేయలేరు సార్. నోర్మోయ్, ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా, నీ ఇల్లు అనుకుంటున్నావా? కూసో. ఎస్ఐ మీ నాన్నని ఏం చేశామో ఎరకానా నీకు? అబ్బా, ఎన్ని రోజులు నా నుంచి తప్పించుకొని తిరుగుతావే? అన్న నేను ఇక్కడ పారిపోలేను. నేను మరి పారిపోకపోతే నా నుంచి ఎందుకు తప్పించుకుంటా తిరుగుతున్నావే? అన్న నేను చూస్తే భయమేసిందన్నా. నన్ను చూస్తే భయమా? భయం భయం భయం. ఆ భయం డబ్బులు తీసుకునేటప్పుడు లేకుండా మరి అన్న అది అది డబ్బులు ఎలాగైనా ఇచ్చేస్తా అన్న. మరి ఎప్పటిదాకా ఇస్తావు? మళ్ళీ నన్ను చూసి పారిపోతే? అందుకనే ఈ పేపర్ తెచ్చిన. నువ్వు పైసలు ఇవ్వకపోతే నీ 20 ఎకరాలు నయ్యి అనుకో.
వేలు ముద్ర పెట్టు. అన్న 2,20,000 ఎకరాలు అయిందన్న. ఇది ఎక్కడ న్యాయమన్నా? అది నువ్వు పైసలు ఇవ్వకపోతే, ఇస్తే అది నీదే. అన్న అన్న వచ్చావా అన్న? కాపాడన్నా కాపాడన్నా అన్న అన్న నా 2 లక్షల అప్పు కోసం 20 ఎకరాల భూమి రాసుకున్నారన్న. అన్న అన్న నువ్వే న్యాయం చేయన్న. అన్న అన్న కాపాడతారా రంగా? రంగా ఒక్కసారి వేలు ముద్ర తీసుకున్న తర్వాత వాడు బతుకుతే ఏంటి సస్తే ఏంటి? అరే ఎందుకురా ఎందుకురా మా నాన్నని చంపావు? రంగా అయ్యా ఇది పోలీస్ స్టేషన్, ఏమన్నా ఉంటే బయట చూసుకోండి. ఎస్ఐకి ఈ నెల మామూలు ముట్టినట్టున్నాయి వినోద్. ఈ విషయం బయటపడకుండా చూసుకో, అర్థమైందా? వచ్చిన వారా ఊరంతా తిరిగి తిరిగి చాలా అయిందావే నీ లొల్లి. ఇలా ఈ లొల్లితోనే కడుపు నిండేటట్టు ఉన్నది. ఊరంతా తిరుగుడు, ఇంటికి వచ్చుడు తినుడు, నీళ్ళు లేరంటే మళ్ళీ తెచ్చి అంటాడు. ఇది ఎట్లా అవుతాడేమో.
ఏంటి రంగా మళ్ళీ కార్ ఆగిపోయింది? అమ్మాయి గారు కారు టైర్ పంక్చర్ అయినట్టు ఉంది. నేను దిగి చూస్తాను. అమ్మాయి గారు టైర్ పంక్చర్ అయింది. అబ్బా ఏ గిరి ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మాయి గారు చేన్లోకి వెళ్తున్నా. చేన్లోకి వెళ్తున్నావా? నాకు ఇంటి దాకా తోడొస్తావా? సరే అమ్మాయి గారు పదండి. రంగా నేను గిరితో ఇంటికి వెళ్తున్నాను, నువ్వు కార్ తీసుకొని ఇంటికి వచ్చాయి. అమ్మాయి గారు మీరు వానితోని వెళ్ళడం ఏంటి? వాని బతుకు ఎటు, మనం ఎటు? నడవడానికి తోడుంటే చాలు, నీకెందుకు అవన్నీ? నువ్వు ముందు కార్ బాగా చేసుకొని ఇంటికి వచ్చాయి. సరే అమ్మాయి గారు. కదా గిరి. అవును గిరి, నువ్వేం చేస్తుంటావు? నేను వ్యవసాయం చేస్తుంటా అమ్మాయి గారు. ఎందుకు, నువ్వు చదువుకోలేదా? చదువా? ఈ మట్టి బుర్రకు చదువు ఎక్కుతుందా? గిరి, నువ్వెవరినన్ను ఇష్టపడ్డావా? నేను ఎలా చెప్పాలి అమ్మాయి గారు, నేను ఇష్టపడ్డది మిమ్మల్ని. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? నడు. వస్తున్నా. గిరి ఇది కలనా? అమ్మాయి గారు వచ్చింది కలలా? బాపు, ఓ బాపు, బాపు బాపు పోయిండేమో చూడలకు. ఇప్పుడు ఇస్తున్నాను. అంతా నీ వల్లనే, నువ్వు చేసిన వల్లనే గిట్లా అయింది. నేనేం చేసింది? నువ్వేం చేసినావా? ఇంకా అంటున్నావు చేసిందంతా చేసి ఇంకా ఏం చేసినాను అంటున్నావా? అగో ఏంటి రామన్న, ఈ సామాన్లు సర్దుకుని ఆడిపోతున్నావు? నేను చేసే పనికి ఇదే గతి మరి. అగో ఏం చేసినావే అన్న, అక్క అంత పరిచయం అవుతుంది. ఏం చెప్పాలరా నా గోస? రాజన్న నీ ₹1,00,000 ఉన్నాయి, ఎప్పుడు కడతావు? కడతాం సేటు, తీరాం. వచ్చన్నా నీ $2,00,000 ఉన్నాయి, ఎప్పుడు కడతావు? కడతాము. మొన్న పంటలు వండలేదు, వచ్చే సంవత్సరం కడతాం. రాముగా ఇట్లా వచ్చినావు, అయ్యగారితో ఏమైనా పనా? అయ్యా అయ్యగారితో కాదయ్యా, మీతో పని అయ్యా. నాతో పనా? ఏం పని? నాకున్న 5 ఎకరాల పొలం అమ్ముదామనుకుంటున్నా అయ్యా. ఎందుకురా? పంట లేక తిండి లేక అమ్మేసి పట్నం పోయి బతుకుదామనుకుంటున్నా అయ్యా. సరే సరే తీసుకుంటా, కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, ఒక్కసారి తీసుకున్న పొలం తిరిగి ఇవ్వను. సరే సరే అయ్యా. సరే, గంట తర్వాత వచ్చి పైసలు తీసుకోవో. అరే అన్న, పొలం అమ్మేసి ఇల్లు వదిలేసి పట్నం పోయే బదులు అదేదో ఇన్ని బతకచ్చు కదా. నేను కూడా అదే చెప్తున్నా గిరిగా, మన పొలం మనం తీసుకొని ఇక్కడనే బతుకుదామంటే మీ అన్న ఇంటలేడు. ఓసే ఆపే, ఆడొక్కసారి పొలం తీసుకుంటే మళ్ళీ ఇయ్యాడు. గట్ల ఎందుకు ఏడు, మనం పోయి మాట్లాడదాం పా. ఏం కాదన్నా, కానీ ఇటు పోతున్నావు. అరే అయ్యగారి కొత్త ఇంటికి రా. ఏంటి రమ్మన్నా మళ్ళీ వచ్చినావు? దండాలు. ఇంకా ఏమైనా పొలాలు ఉన్నాయా? ఏం లేదయ్యా, మీకు అమ్మిన పొలం మళ్ళీ తీసుకుందామని వచ్చినయ్యా. అమ్మిన పొలం ఇంకా తిరిగి తీసుకుంటావా? అవునయ్యా. నీకు తెలుసు కదా, ఒక్కసారి అమ్మిన పొలం తిరిగి ఇవ్వను. గట్ల ఎందుకు గేలన్నా, మా పొలం మేమే అడుగుతున్నాం కదా. ఏమైంది చారి? ఏం లేదా అమ్మాయి గారు,
పొరపాటున పొలం అమ్మేసిండు. ఆ మాత్రం పొలం లేకుండా ఎట్లా బతకాలా? నేను చూసింది కాబట్టి మంచి అయింది. అందరు ఇట్లా వెళ్ళిపోతే ఊర్లో ఎవరు ఉంటారు? అవన్నా చారి వాళ్ళ పొలం వాళ్ళకి ఇచ్చేయి. అమ్మాయి గారు నేను ముందే చెప్పా, ఇవ్వడం కుదరదు. వాళ్ళు చెప్తున్నారు కదా పొరపాటునైందని ఇచ్చేయి. అమ్మాయి గారు ఇచ్చేయి, వాళ్ళ పొలం పేపర్లు వాళ్ళకి ఇచ్చేయి. సరే. థ్యాంక్స్ అండి. మీరు సర్లా ఉండాలమ్మా. అచ్చం తల్లి పోలికలే. అరే గిరిగా నువ్వు చేసి ఉడుతుంటే అయిందిరా. అరే రాజుగా చెప్పురా, నీకో విషయం చెప్పాలరా. ఏందిరా? నాకు అమ్మాయి గారంటే చాలా ఇష్టం రా. ఏం మాట్లాడుతున్నావురా? రావురా. అమ్మాయి గారా? ఏమంటున్నావురా? దూర కూతుర్ని ప్రేమిస్తున్నావా? అవునరా. మతి గిట్లా పోయిందేంది? మతి పోలేరా. ప్రేమలు కష్టం లేకుంటే అది ప్రేమని కాదురా. అరే నువ్వు అన్నది బరోబర్రా. కష్టం లేకుండా ప్రేమ దొరకది నిజమే, కానీ మన ఔకాద్ ఏంది తెలుసా? ఇది పొద్దుగల లేవాలి, చేన్లాగు రావాలి, పంట పండించాలి, మూసుకొని 3 పూటలు తిని పడుకోవాలి. ఇది మన ఔకాద్. అయినా కానీ నువ్వు ఎలా అనుకున్నావురా అమ్మాయి గారు నీకు పడిపోతారని? అరే రాజుగా, నిన్న రాత్రి కలవడ్డది. నేను కళలో ఉండేనావురా. నువ్వు ఎందుకుంటున్నావు కళలో? కళలతో ఉండా కానీ ఒక్కటి మాత్రం నిజంరా, నువ్వు నా దోస్తురా, నీకోసం నా జానైనా ఇస్తారా. అరే మామ, ఒకవేళ అమ్మాయి గారు నీకు పడిపోతే మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా రాని, ఆ రంగా రాని, అమ్మాయి గారు అయ్యా రాని, ఈ గొడ్డలితో కస నరికేస్తా. అరే రాజుగా, రంగా వచ్చిండ్రా. రే రాజుగా, ఆ రంగగాని పేరింటేనే నీ హవా వెళ్ళిపోయింది. వాడు కనుక నీ ముందు ఉంటే. అది నిజంరా. ఆ రంగాన్ని చూసినావా ఎలా ఉన్నాడు? అడవిలో దున్నాపోతూ విడిచిపెట్టినట్టున్నాడు. ఆ రంగాన్ని చూస్తే చెమటలు పడతాయిరా. అవునరా. నడరా, రాత్రి అవుతుంది, మా అయ్య తిడతాడు. అవునరా, మా అయ్య కూడా మస్తు తిరుగుతాడు. ఏ ఇంటికి పోయినంటే లొల్లి చూరు చేస్తాడు. నడరా వెళ్దాం, నాడు. ఎరా దాసు, బాగున్నావా? ఏంద్రా వారి ఏటొచ్చినావురా? అప్పట్లాగే కనబడుతున్నావు. ఏం సంగతి? కోడలి పిల్ల వచ్చిందట కదరా, చూసిపోదామని వచ్చిన. నిన్ననే వచ్చిందిరా నా బంగారు తల్లి. దా కూర్చో. ఏ మంచం తీసుకురా. గుర్తుపట్టినావురా? నా కొడుకు వీరా. ఓహో కొడుకా? అరే ఎప్పుడో చూసాం చిన్నప్పుడు. చాలా పెద్దగా. అరే మాటలు మళ్ళా మాట్లాడుకోవచ్చురా, ముందు కోడలి పిల్లని పిలిచి చూద్దాం. జానకి, మన అమ్మాయిని తీసుకురా. ఎందుకండి? ఎవరొచ్చారు? నా చిన్ననాటి మిత్రుడు వచ్చాడు, చూస్తాడంట. అవునా? బంగారు బొమ్మరా నా కోడలి పిల్ల. లోపలికి వెళ్ళమ్మా. ఏమ్రా, అంత బాగానేనా? అంతా బాగేరా. ఇంకేంటి విశేషాలు? నాది కూడా మంచిగా నడుస్తుందిరా, దేవుడి దయ వల్ల. మంచిదే. ఇంకేం సంగతులు మరి?
పైకెందుకు వచ్చినావు? పైకెందుకు వచ్చినానా? ఆ? ఏమున్నవే నన్నే దొబ్బేస్తావా? యవ్వా ఎంత పొగరే నీకు? నువ్వే నా పెండ్లంవే. అది ఎవ్వరు అవునన్నా కాదన్నా నువ్వే నా పెండ్లంవే. మీ అయ్య మాటిచ్చిండు, అర్థమైందా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది ఏమైంది బిడ్డ? చెప్పమ్మా. చెప్పు ఏమైంది? ఏం జరిగిందమ్మా? చెప్పు చెప్పమ్మా. ఏమైందమ్మా? ఏమైంది బిడ్డ? చెప్పు తల్లి, చెప్పు తల్లి, చెప్పు. ఏం జరిగింది చెప్పమ్మా. ఏం జరిగింది చెప్పు తల్లి, చెప్పమ్మా. దీనికోసం ఆవరా వీని తెచ్చింది? ఇదే నావరా నీ పెంపకం? ఏమైందిరా అమ్మాయి అంతగానో ఏడుస్తుంది? ఇంకా ఏం కాలే, నువ్వు ఇంకా ఇక్కడనే ఉన్నావేంటి? పదనానా. ఏం చేశావురా అంత ఏడుస్తున్నది నా చెల్లె? కాలరొదులురా, కాలరొదులురా. ఇది నీళ్లు కాబట్టి తల దించుకొని వెళ్తున్నా. అదే బయట అయి ఉంటే తల తీసుకెళ్లేవాడిని. చల్ పదనానా. రంగా వాడి సంగతి మళ్ళా చూద్దాం పోనీ. హలో అయ్యగారు, నేను కుమరయ్య మాట్లాడుతున్నా. చెప్పు కొమ్మరయ్య. అయ్యగారు, ప్రతిసారి పొలాల పండుగ మీ చేతుల మీదుగా జరుపుకుంటాం కదా, అయితే ఈసారి కూడా మీ... అరే నేను ఈ సంవత్సరం పొలాలకు రాలేనురా. అర్జెంట్ పని మీద పట్నంకి వచ్చిన. సరేలే అమ్మాయిని పంపిస్తా. సరేనా? సరే సరే ఓకే. నా పల్లెటూరు నన్ను గన్న ఊరు, నిండు ప్రేమల కన్న తల్లి తీరు, కష్ట సుఖము రెండు సమానము, కడుపుక మెదిలే అనుదినము, కడుపారా గంజి నీళ్ళ పువ్వ, కునుకుల జోలలో మాయవ్వ, కడుపారా గంజి నీళ్ళ పువ్వ, కునుకుల జోలలో మాయవ్వ, ముసి ముసి నవ్వుల ముచ్చట తీరు, పేద పెద్దంటూ లేని ప్రేమల ఊరు. నా పల్లెటూరు నన్ను గన్న ఊరు, నిండు ప్రేమల కన్న తల్లి తీరు, కష్ట సుఖము రెండు సమానము, కడుపుక మెదిలే అనుదినము. ఏమ్రా ఈ సాయంత్రం పూట ఏం తయారవుతున్నావు? ఎటు పోతున్నావు? అబ్బా బాపు, ఎప్పుడు తయారైనా ఆడుకుంటూనే ఉంటావా అవి? అట్లా కాదురా, నువ్వు పగలేమేరావు, సాయంత్రం పౌడర్ పెట్టి ఏం వేస్తా అనుకుంటున్నావు? ఏ బాపు, మన ఊళ్ళో పొలాలు ఉన్నాయి కదా, ఆ రాజుగారు వస్తుండు, ఆ సోబత్ పోతున్నా నేను. సరే పోతేవో, అష్టప్పుడు బర్రెలకింత మేత పడకరా. ఏంది బాపు, నేను యాడికి పోయినా ఏదో ఒకటి పని చెప్తూనే ఉంటావా? అప్పుడు బర్రెలు అంటావు, అప్పుడు గొర్రెలు అంటావు, నాకు మనసు పట్టకుండా. అట్లా కాదురా బిడ్డ, ఇప్పుడు నువ్వు తిన్నావు, నేను తిన్న కడుపుండా.
మనకు అన్నం పెట్టే ఆ నోరు లేని పశువులకు ఇంత మేతేవా? సరే తీసుకొస్తాను, నాకు టైం అవుతుంది, పోతున్నా నేను. రాజుగా ఆగు, రా. స్వస్తి శ్రీ గణనాయకం గజముఖో ఓరేశ్వరం సిద్ధిదం పల్లాలో పురుడం వినాయకమహం చింతామణి కేవలం నేనాద్రి గిరిజాత్మకం సురవరం విఘ్నేహరం ఓజరం గ్రామారాంజన స్వస్తితం గణపతి కుర్యాత్ సదా మంగళం శుభమంగళ సావధాన్. రాజుగా అగో వచ్చింది. నా వైశ్యురా ఏమందం రా, నీకే చేస్తుందిరా. సరే మరి వెళ్ళొస్తాను. సరే మరి వచ్చినందుకు ధన్యవాదములు. అయ్యగారికి చెప్పండి పూల పండుగ మంచిగా జరిగింది. ఈడిగాడు ప్రేమలో పడ్డాడు. దీనికోసం ఎవరా వీడిని తెచ్చింది? ఇదే ఎవరా నీ పెంపకం? రేయ్ అన్నా అన్నా అయ్యగారు పిలుస్తున్నాడు. అన్నా వినిపిస్తుందిరా? చెవులేమన్నా చల్.
అరే వీరా, జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఎక్క ఆలోచించి బుర్ర పాడి చేసుకోకు. నా మాటీను. నాయనా, నువ్వు మర్చిపోతావేమో కానీ నేను మర్చిపోను. అక్కడ అవమానం జరిగింది నీకు కాదు, నాకు. రేయ్, అది నిన్ను కొట్టి పెద్ద తప్పు చేసింది. దెబ్బ నీకు తగిలింది, గాయం నా గుండెకైంది. ఇప్పుడు చూపిస్తారా నేనేంటో. పోయినాగా ఊపుకుంటూ. మిత్రుడంట, మిత్రుడు. అరే వీరా, సమయం చూసి దెబ్బ కొట్టాలి. సమయం కోసం ఎదురు చూస్తూ నువ్వు కూర్చో. నాకు తెలుసు నేనేం చేయాలను. పదండ్రా. అరే వీరా, రేయ్, అరే ఎటు పోతున్నావు? ఇటు రారా. రంగా, కారాపు. సరే అమ్మాయి గారు. కారేంటి ఇట్లా ఆగింది? పోనివ్వు. వీడేంటి ఎక్కడికి వెళ్ళిండు? రేయ్, ఇది దాస్గాడి కార్లా కనిపిస్తుందేంట్రా? అరే, ఈ రంగగాడు మా ఇంటికి వెళ్తున్నాడేంట్రా? హలో, ఎవరు? నేనురా, వెంకట్రావుని మాట్లాడుతున్నా. ఏంట్రా చెప్పు. నా ఇంటికి రా. ఎందుకురా? నీకు ఒక ఆఫర్ ఉంది. ఏంట్రా ఆఫర్? నువ్వు ముందురా, నీకే తెలుస్తుంది. సరే సరే, వస్తున్నా, ఆగు. అమ్మాయి గారు, మీరు ఒక 5 నిమిషాలు ఇలా ఆగుండి, నేను పోయి వస్తాను. అన్నా, ఆ దాసగాని కూతురు అనిపిస్తుందన్నా. అమ్మ దీనమ్మ, దీన్ని ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం. కరెక్ట్గా దొరికిందిరా ఇది. ఇంతకీ ఆ రంగగాడు మా ఇంటి సైడ్ వెళ్తున్నాడేంటి? హలో, ఆ రంగగాడు మన ఇంటికి వస్తున్నాడేంటి? 1.5 అవర్ అక్కనే ఉంచు, దీని సంగతి నేను చూసుకుంటా. ఏంటి చెప్పు. పిలిచినావు కదా, దేనికి వదాం? చెప్తా, కూసో. అరే రంగా, ఆ దాస్ దగ్గర ఎన్ని రోజులు పని చేస్తావురా నువ్వు? వాడి దగ్గర నువ్వు ఎంత పని చేసినా వాడు నేను ఒక పని మనిషిలాగానే చూస్తాడు. ఆపు నీ సోది. విషయం ఏంటి చెప్పు. నాతో చేతులు కలుపు,
నీకు కావాల్సిందల్లా ఇచ్చేస్తా. అవును, నువ్వు చెప్పింది బరోబరే. ఎన్ని రోజుల నుండి నేను దొర దగ్గర పని చేస్తున్నా కానీ దొర దృష్టిలో ఒక చిన్న పని మనిషిని. ఇప్పటి నుంచి మీరు ఎట్లా అంటే అట్లా. ఇవాళటి నుంచి నా మనిషి. దొరని చంపాలంటే ముందు ఈ రంగాన్ని దాటాలా. అయ్యగారంటే నాకు పానం. ఎంత పొగరే నీకు? నా మీద చెయ్యేస్తావా? ఏం చూసుకోనే నీకు ఈ పొగరు? ఓహో అందమా? రే, నువ్వు ఇంత దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు. ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే మీలో ఎవ్వరు బ్రతికుండరు. ఏంటి? మాలో ఎవరు బతుకుండరా? మాలో ఎవరు బతుకుండరా? రే, మనలో ఎవరు బతుకుంటారంటరా? రే, మనలో ఎవరు బతుకుంటారంటరా? నీ అవ్వ, నీ అయ్యకు పరువు అంటే అంత గొప్పది కదా. అదే పరువు 10 మందిలో తీసే ఎట్టా ఉండదో నేను చూపిస్తా. అమ్మాయి గారు, బాబేంటి ఇప్పుడు పని చెప్పిండు? ఇప్పుడు ఎవరైనా పని చేస్తారా? చంపేశారా? చంపేశారా నన్ను? ఏయ్, నా దావత్ చేసుకోండి రా. అమ్మాయి గారేంటి? గిరి రంగ వస్తున్నాడు. నువ్వు నా చేయి పట్టుకోవడం చూస్తే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళలేదు అమ్మాయి గారు. వెళ్ళండి అమ్మాయి గారు. వెళ్ళు, చెప్తున్నాను కదా వెళ్ళు. గిరిగారు పారిపోతున్నారా? అమ్మాయి గారు! ఇప్పుడు దొరికారా కోళ్ళక్క? ఇది నీ ఇలాగా కాదు, నా ఇలాగా. రేయ్, వీడితో ఫుట్బాల్ ఆడుకోండి రా. రేయ్,
దొరికిందా? ఇంకా సావలేదావరా?
తప్పైంది అమ్మగారు, నీకు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినందుకు. నేను ఎంత భయపడ్డా, నువ్వు ఎక్కడికి వెళ్ళినావు? ఇది మీకు చెప్పరాని విషయం అమ్మాయి గారు, కానీ ఈ విషయం మాత్రం అయ్యా గారికి తెలియకుండా చూసుకోండి. నువ్వు రావడం ఆలస్యమైతే ఇప్పుడు నా పరువు పోయేది. నాకు క్షమించండి అమ్మాయి గారు. హలో, ఎవరు? నేను వైష్ణవి. ఏం కావాలా? నేను వైష్ణవిని. ఏ వైష్ణవి? నేను మీ అమ్మాయి గారిని గుర్తుపట్టలేదా రాజు? అమ్మాయి గారు మీరా? చెప్పండి, ఏమన్నా సరుకులు తక్కువ పడ్డాయా? సరుకులేం తక్కబడలేదు, కానీ నీ పక్కన ఎవరైనా ఉన్నారా? గిరిగాడా? ఉన్నాడు ఉన్నాడు. ఆగండి అమ్మాయి గారు, ఇప్పుడు పిలుస్తా. గిరే రే గిరిగా, గిరే రే గిరే. ఏమైందిరా అంత గడబల్లో ఉన్నావు? రే నీకోసం ఫోన్ వచ్చిందిరా. నా కోసం ఫోన్ వచ్చిందా? ఆయన రాజుగా నా కోల్ ఫోన్ చేస్తారా? రే అమ్మాయి గారు ఫోన్ చేసిందిరా. అమ్మాయి గారా? రే రాజుగా, నువ్వు మజాకైతే చేస్తలేవుగా? నేను ఎందుకు మజా చేస్తా? అరే నా అయ్యా మీద ఒట్టురా. అయితే సరే, గిట్లా నమ్ముతా. అరే నువ్వు ఎట్లా నమ్మురా భయ్, నాడు. పాప అయినా గిరిగా ఫోన్లో మాట్లాడడానికి ముఖం మీద తుడుచుకున్నావురా. అరే ఆవు కదరా, నేను మర్చిపోయినా. రాజుగా, అగో ఇప్పుడు ఎటు పోయాడు? ఈ దుకాణం వదిలేసి ఫోన్ కూడా గిర పెట్టిండేంది? హలో హలో. అరే మా అయ్య ఫోన్ పెట్టేసిండు. ఏ బాపు, ఫోన్ ఎందుకు పెట్టేసినావు? మరి ఫోన్ గిట్లనే పెట్టిపోతావురా? దుకాణం చూస్తే నువ్వేమో లేవు, ఫోన్ ఏమో గీడా, నువ్వేమో ఆడా. ఏ నేను అటు పోలే, నువ్వు లోపలికి. విన్నావావే? నువ్వు పోయినావు, వీడికి నా నెత్తి మీద పెట్టిపోయినావు. నా కర్మ. అరే గిరిగా కొంచెం ఆగు, ఫోన్ ఇంకొకసారి చేస్తుందేమో. సరే. టవర్ ఉందా? ఉందిరా. ఏమోరా, మన ఊర్లో టవర్ కూడా చక్కగా ఉండదు. రే గాలి వస్తుందిరా. మస్తు ఉంది. రే ఒక బీడి తీసుకురా. కూర్చో. నాకు బీడీరా. రే రాజు, సరుకులు ఇంటికాడ పంపించినావా? పంపించినా అన్న, పంపించినా. సరే,
హలో అన్న వీని కోసం ఫోన్ వచ్చింది తీసుకో. హలో కట్ అయిందన్నా. కట్ అయింది అన్న, కట్ అయింది. నడవరా. ఇంకొకసారి చేస్తుందిరా మా మాకు కొంచెం ఇటు చూడు. హలో గోధుమ పిండి ఉందావురా? అరే రాజుగా మామ గోధుమ పిండి అటారా? గోధుమ పిండా లేదురా బాయ్. హలో లేదన్నా. లేదా? సరే సరే. హలో అరే గిరిగా రాజు ఉన్నాడా? ఆవ్. ప్యాకెట్ కావాలరా? ఉన్నాడు. నూనె ప్యాకెట్ అంట మామ. హలో హలో ఎంత కావాలా? 2 ప్యాకెట్ కావాలరా? ఎవరు మీరు? నేనురా బర్ల సాయి. సరే పంపుతా. సరే సరే. హలో ఏం కావాలా? ఎందుకు కట్ చేసినావు? హలో గిరికి ఫోన్ ఇవ్వు. అమ్మాయి గారు, నేను గిరిని. గిరి, నిన్న నైట్ నన్ను వచ్చి కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో అమ్మాయి గారు, థ్యాంక్స్ ఎందుకు అమ్మాయి గారు? ఏ చెప్పద్దా? నువ్వు కనుక నిన్న రాకపోతే మా నాన్నగారి పరువు ఏమైపోతుండేను. వన్స్ అగైన్ థ్యాంక్స్ గిరి. అయ్యో థ్యాంక్స్ ఎందుకు అమ్మాయి గారు? గిరి, నేను ఇంట్లో ఉండి బోర్ అవుతున్నా. మన ఊరు చివరిలో ఉన్న టెంపుల్కి వెళ్ళాలనిపిస్తుంది. తీసుకెళ్తావా? హలో 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 గిరి, తీసుకెళ్ళవా? ఏ గట్లా ఏం లేదు అమ్మాయి గారు, తీసుకోపోతా. రే పట్ల నేను పోతున్నా. ఎటు పోతున్నావు? రే గిరే, మళ్ళా చెప్తా, మళ్ళా చెప్తా. అమ్మాయి గారు ఒక్కరే వచ్చారా? లేదు, రంగతో వచ్చి. రంగ కూడా వచ్చాడా? ఏ గిరి, అమ్మాయి గారు, రంగ అంటే నాకు భయం అమ్మాయి గారు. రంగ బయటున్నాడు, మనల్ని చూడడు. పద పోదాం. అక్కడ కూర్చుందాం. కూర్చుండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీరు నా పక్కన కూర్చున్నారు కదా, అసలు ఇది కలనా నిజమా? కలలో నుండి బయటికి రా గిరి, ఇది నిజమే. అమ్మాయి గారు, మీకు ఓ విషయం చెప్పాలా? చెప్పు. ఏ వద్దు. చెప్పు గిరి. వద్దు అమ్మాయి గారు. చెప్పకపోతే నా మీద ఒట్టు. అమ్మాయి గారు, మీరు దూరంగా నుంచి అయితే అందంగా కనిపిస్తారు, కానీ దగ్గర నుంచి మరింత అందంగా ఉన్నారు. గిరి, నువ్వు నన్ను ఇప్పటి నుండి అమ్మాయి గారు అనడం మానేసి నన్ను పేరు పెట్టి పిలువు. సరే అమ్మాయి గారు.
మళ్ళీ అమ్మాయి గారిని పిలుస్తున్నావు, పేరు పెట్టి పిలువు. సరే వైషు. పల్లవించే పూల తోటలాగా మనసు వాలగా నింగి నుంచి నేలపైకి దూకే నీటి ధారగా పల్లవించే పూల తోటలాగా మనసు వాలగా నింగి నుంచి నేలపైకి దూకే నీటి ధారగా అందమా చూసి దరికి చేరే బంధమా నా మదిలో ఉన్న భావన వినుమా అందమా నా కనులు నిన్ను ఎదురు చూసే బంధమా నా మదిని రేపే గానము వినుమా చేరే రోజు వేడుక వలపై ఎడబాటుగా నా కలలో నిన్ను చూడగా మనసుకి తొలి శ్వాసగా నా కవితలో నిన్ను పాడగా నిన్నే చూడగా నిన్ను చేరే రోజు వేడుక వలపై ఎడబాటుగా నా కలలో నిన్ను చూడగా మనసుకి తొలి కల్లోనైనా తాకగా నా పైనే నువ్వు వాలగా అడుగులు తడబాటుగా నీ మనసును వెంటాడగా శిఖరము చెలి చేరగా నీ సొగసు కుదరిదాపుగా కల్లోనైనా తాకగా నా పైనే నువ్వు వాలగా అడుగులు తడబాటుగా నీ మనసును వెంటాడగా శిఖరము చెలి చేరగా నీ సొగసు కుదరిదాపుగా అందమా నా మదిలో ఉన్న భావన వినుమా బంధమా నా మదిని రేపే గానము వినుమా పల్లవించే పూల తోటలాగా మనసు వాలగా నింగి నుంచి నేలపైకి దూకే నీటి ధారగా అందమా నీ సొగసు చూసి దరికి చేరే బంధమా నా మదిలో ఉన్న భావన వినుమా అందమా నా కనులు నిన్ను ఎదురు చూసే బంధమా నా మదిని రేపే గానము వినుమా గిరి 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 ఏ లోకంలోకి వెళ్ళిపోయినావు? ఏ లోకంలో వెళ్ళిపోలే. గిరి నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళొచ్చు కదా ప్లీజ్, తీసుకెళ్ళొచ్చు కదా ప్లీజ్ ప్లీజ్. ఎక్కడ తీసుకోపోవాలా? నువ్వు తీసుకెళ్తే నీకో విషయం చెప్తా. విషయమా? తీసుకోపోతా ఎప్పుడు తీసుకోవాలా?
ఈరోజు రాత్రి. ఈరోజు రాత్రి ఎక్కడ తీసుకుపోవాలా? సరే తీసుకెళ్తా. మా అయ్యగారి పొలం ఉన్నది, అది చూపిస్తా మీకు. వెళ్దాం. సరే పద వెళ్దాం. ఏంటి గిరి, మీ పొలం ఇంత లోపల ఉంది? అందుకు కదా వైషు ఇక్కడికి తీసుకొచ్చిన. మరి ఇంత లోపలనా? వైషు, నువ్వు దొర కూతురివి, నేనేంటో నీకు తెలుసు. నాతో నిన్ను ఇట్లా ఎవరైనా చూస్తే మంచి ఉండదు. అందుకే కదా ఇక్కడికి తీసుకొచ్చిన. అవును, ఇలా గుడిలో ఏదో విషయం చెప్తా ఉన్నావు, అదేంటి? చెప్తా గిరి, ఇప్పుడే కదా వచ్చినాం, అంత తొందర ఏంటి నీకు? అబ్బా, ఏదో చెప్తావనుకున్నా. ఏం చెప్తా అనుకున్నావు? ఏం లేక. నీకు ఇంకా అర్థమైతే లేదా గిరి? నిజంగా అర్థమైతే లేదు వైషు. ఒరేయ్, నువ్వంటే నాకు ఇష్టం రా ఈడియట్. నేనంటే ఇష్టమా? ఏమన్ను? నువ్వంటే ఇష్టం. నేనంటే ఇష్టమా? వైషు, నువ్వంటే ఇష్టం అది నాకు అర్థమైంది. ఇదేదో అన్నావు ఈడియట్. ఈడియట్ అంటే ఏంటి? ఈడియట్ అంటే మంచోడు. మంచోడా? నేను మంచోడిని కాదు, నేను ఈడియట్. వైషు, నేనంటే నీకెందుకు అంత ఇష్టం? నువ్వు రాణిలా బతికేదానివి, నేను వ్యవసాయం చేసేటోడిని. నాలో నువ్వేం చూసి ఇష్టపడ్డావు? ఫస్ట్ టైం నేను నిన్ను చూసినప్పుడు నీ మంచితనం నాకు నచ్చింది. సెకండ్ టైం నేను నిన్ను చూసినప్పుడు నీపై ఇష్టం పెరిగింది. థర్డ్ టైం నువ్వు వచ్చి నన్ను కాపాడినావు కదా, అప్పుడు నా పైన ఉన్న నీ ప్రేమ కనిపించింది. అవునా వైషు? నేనంటే కూడా నీకు ఇష్టం కదా గిరి? వైషు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా, కానీ చెప్పలేకపోయాను. మరి ఎందుకు చెప్పలేదు? వైషు, నువ్వు దొర కూతురివి, ఆ భయంతో నేను చెప్పలేకపోయాను. కానీ ఇది మాత్రం నిజం, నువ్వంటే నాకు చాలా ఇష్టం వైషు. సరే వెళ్దామా? కొద్దిసేపు ఉండొచ్చు కదా. ఇప్పటికీ బాగా ఆలస్యమైంది, పద. పద. వైషు, నిన్ను ఒక్కసారి కౌగలించుకోవాలనిపిస్తుంది. రేపు కూడా ఇట్లనే ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తావా? సరే వైషు, తీసుకెళ్తా. అరే గిరిగా, ఏమైందన్నా? మీ నాన్న పాలు తీసి పెట్టినట్టారా, పోయి ఇచ్చేసి రాపో. అగో చాలా అవే, మా బాబుది పొద్దున టిక్కుటి కాటి పో. అరే మీ బాబు పొలంకు పోయినరా మందు కొట్టేదానికి, అందుకే నీకు ఇచ్చి రమ్మన్నాడు పో. మా బాబు ఏంటి పొద్దున పని చెప్తూనే ఉంటాడు, చిన్న బతుకు. యానా నేను పోనే, మా బాబుకి ఇచ్చి రమ్మని పో. మీ బాబు అయితే పోలేడు, నన్నే పోడుతుంది ఏమో. దూరా ఇంటికాడ పాలేసి రావాలట. దూరంటి కన్నా నా వయసు ఉంటుంది. అన్నా అన్నా అన్న ఏమన్నావు? దూరా ఇంటికాడ పాలేసి రావాలటరా. దూరంటికి పాలేసి రావాలన్నా? అన్న మా బాబు ఇసుండి పనులు చెప్పడే ఉట్టి లేని పనులు చెప్తాడు. ఇగో నువ్వు ఆరాం చేయి, మా బాపు ఈ వయసులో ఆరాం చేయ అంటే నేనాడు. నేను కొడుకున్నాగా, ఇగో నేను ఇచ్చేసేస్తా, నువ్వు ఇంటికి పో. ఇచ్చేసేస్తా, పో నువ్వు పో ఇంటికి పో. అయ్యగారు పాలు, అమ్మగారు. ఏంటి ఇంకెవరు రాకోలేరు? అయ్యగారు ఏంటి వైషు, నువ్వు వచ్చినావేంటి? ఏ రావద్దా? ఏ గట్లేం లేదు, అంటే ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎవరు లేరు గిరి, అందరు గుడికెళ్ళిండ్రు. అవునా? ఇగో మా బాబు పాలు ఇచ్చేమన్నాడు. సరే వైషు వెళ్ళొస్తా. గిరి ఆగు,
ఈరోజు రాత్రి బయటకు తీసుకెళ్తా అన్నావు కదా. సరే తీసుకెళ్తా. అమ్మాయి గారు, దీంట్లో కరెంట్ ఉంటుంది, కొంచెం జాగ్రత్త. వైషు, పట్నం చాలా పెద్ద ఉంటాయి కదా. నువ్వెప్పుడు పట్నం వెళ్ళలేదా గిరి? నాకంత అదృష్టం ఎక్కడ వైషు. ఈ పల్లెటూరు నా పట్నం. ఇక్కడిని జన్మించడం, ఇక్కడిని సావడం. నువ్వలా మాట్లాడకు గిరి. వైషు, నీకు ఒక మాట చెప్పాలా? ఏంటి చెప్పు. వైషు, నీకు మొదటిసారి పొలంలో చూసినప్పుడు అప్పుడు నేను నిర్ణయించుకున్నాను నా జీవితం అంతా నీకే అంకితం అని. నువ్వంటే నాకు చాలా ఇష్టం వైషు. అయితే ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు మరి? ఎట్లా చెప్పాలా వైషు? ఆ రంగగాడు ఎప్పుడు చూసినా నీతోనే ఉంటాడు. మరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను దొరగారికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? గిరి, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావా లేదంటే? వైషు, నువ్వు అడగాల కానీ నా ప్రాణం ఇవ్వడానికి కూడా వెనక ముందు చూడను. నువ్వంటే నాకు అంత ఇష్టం వైషు. నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నావైతే అది నిజమో అబద్ధమో నాకు తెలియాలంటే నువ్వు నాకు ముద్దు పెట్టు. నా వల్ల కాదు వైషు. అయితే నీ ప్రేమ అబద్ధం. పో. వైషు, వైషు, వైషు. ఏం సౌండ్ అది? ఈమె ఏంటి ఇంత రాత్రి ఎటు పోతున్నది? సరే పెడతాను. వైషు, నువ్వు నన్ను ప్రేమిస్తావని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే నేను తక్కువ కులం వాడిని. ప్రేమించడానికి మంచి మనసుంటే చాలు, కులం అక్కర్లేదు. అయినా కానీ వైషు, నేను ఒక అగ్గిపెట్టెలో ఉండే అగ్గిపుల్ల లాంటి దాన్ని వెలిగిస్తే అది వెలుగునిస్తుంది. దాన్ని ఆర్పేస్తే అది ఆరిపోతుంది. నా జీవితంలో తెచ్చిన వెలుగుని నువ్వు ఆర్పవు కదా. ఆర్పనగిరి. అమ్మాయి గారు, మీరేంటి?
ఎక్కడికి వెళ్ళొచ్చినావమ్మా? నాయన అడుగుతున్నాడు, వినిపిస్తలేదా? నాన్న నాన్న అది సుమ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన. సిగ్గులేదా అబద్ధం మాట్లాడుతున్నావు? చేసినంత చేసి ఇంకా ఏడుస్తున్నావు. ఏమైందండి? ఎందుకు కొడుతుండ్రు? ఏమైంది తల్లి? ఏమైందండి? ఏయ్ నువ్వు జరుగు. అమ్మా, నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నా, నువ్వు ఏమో అవుతావు అనుకున్నా, కానీ నా పరువు మట్టిలో కలిపేశావు కదే. వాడు ఎలా నచ్చాడే నీకు? వాడేంటి, వాడి బతుకేంటి? వాడికి నా పిల్ల కావాల్సి వచ్చిందా? రంగా, వాడు ఎక్కడున్నా నరికి పడేయ్. రంగా, గిరికి ఏమన్నా అయితే నా శవం ఇక్కడనే చూస్తారు. మీకు మన కులం ఎంత ముఖ్యమో నాకు నా గిరి ఎంత ముఖ్యం. ఏంటే నోరు లేస్తుందేంటే? పొరపాటున తప్పు చేసిందండి, చిన్నపిల్ల కదా. పొరపాటున తప్పు చేసిందా? కొట్టాల్సింది దీన్ని కాదే, నిన్ను. తీసుకెళ్. రంగా, చెప్పుదరా. ఆ గిరిగాడు ఎక్కడున్నా సరే వాణ్ణి అక్కడే నరికేయ్. రే పెద్దోడా, ఇది మన పరువు విషయం, బయటికి రాకుండా చూసుకో. రంగా, వాని జాడ నేను చూసుకుంటా. అన్నా చెప్పురా. గిరిగాడు వస్తున్నాడు. సరే సరే వస్తున్నా, మాగు. ఏమైందన్నా? ఏమైంది? గట్లెందుకు ఆపిన్లు? ఏడికి వేస్తున్నారు గిరిగా? ఏం లేదన్నా, చేన్లకి వెళ్ళేస్తున్నానే. మస్తు జోరు మీద ఉన్నావు. ఏం జోరు మీద ఉన్నా అన్న? అసలు ఏమంటున్నా అర్థం అవట్లా. అసలు నాకు ఎందుకు ఆపిన్లన్నా మీరు? ఎందుకు ఆపినామా? చేసినంత చేసి ఇంకా నాటకాలు ఆడుతున్నావు. అసలు మాకు తెలియదనుకుంటున్నావా? నేనేం చేసినన్నా? నీకు ఇంత ధైర్యమా? అన్న మీరు ఏమంటున్నా నాకు సమజ్ అయితలే అన్నా. ఇప్పుడు సంజాయిస్తాం అన్నా. అమ్మాయి గారిని ముట్టుకోవాలని చూస్తావరా? నీకింత ధైర్యమా?
యుద్ధానికి మన కోట కాడికి తీసుకొచ్చినా నువ్వు వచ్చే అప్పుడురా అన్న వస్తున్నాడు. ఎందుకురా గిరి మనకి ప్రేమలు? అమ్మాయి గారు కావాల్సి వచ్చిందిరా నీకు. రంగా అన్నా నిన్ను ఈయన వేసేస్తా. రంగా ఆగు. వీడికి ఇలా చంపద్దు. వీడికి నరకమేంటో ప్రతిక్షణం చూపిస్తాం. గట్లనే అన్నా. రే రంగా నరికేషన్లు అవన్నీ ఏరా పెద్దోడా. నాయనా ఇంత సులభంగా ఎట్లా చంపాలా? వాడికి నరకమేంటో కొంచెం కొంచెం చూపిద్దాం. మరి యాడరావని పెట్టారు? అయ్యా మన పాత కోటలో పెట్టాను. వాడికి నరకమేంటో నేను చూపిస్తా. పదండ్రా. నిన్నింత దారుణంగా కొట్టాను, నా మనసు తట్టుకోలేకపోతుంది. అయ్యో నిన్ను ప్రేమించినందుకు ఇలా శిక్షిస్తారా? మస్తు కొట్టింది నన్ను. యాడున్నారా వీడు? రే రంగా అదేరా నేను అడిగింది. చెప్పు జానకి. ఏమైంది నాయనా? వైష్ణవి ఇంటి నుంచి పారిపోయిందట్రా. అరే పెద్దోడా, నీకు మన పరువు కావాలనా లేదా మీ చెల్లె కావాలనా? నాయనా నాకు మన పరువే కావాలి. అయితే వాళ్ళిద్దరిని కోడి కూసేలోగా చంపేయాలి. అరే రంగా. సరేదరా, మన మనుషులు చెయ్యి.
సైకిల్ చైన్ వెళ్ళిపోయింది. అరే దొరకకుంటే దొర మనల్ని వేసేస్తారా? ఈసారి ఎట్టైనా వాళ్ళకి పట్టుకోవాలి. ఏమన్నా ఇట్లా దొరికిలా అన్న వాళ్ళు దొరికిలా? ఇది గిరిగాని సైకిల్ రా. బహుశా వాళ్ళు ఇదే పొలంలో వెళ్ళి ఉండొచ్చు. కనిపిస్తున్నాయి. వెతకండి రా. చూడండి రా, ఈ పొలం మొత్తం వెతకండి. వాళ్ళు ఏదో మర్చిపోవాలని వీల్లేదు. అన్నా లేకరా వెతుకో. అమ్మగారు మనం చచ్చిపోయినట్టే. ఏం కాదు గిరి, నువ్వు భయపడకు. నాకు భయం వేస్తుంది అమ్మగారు. ఏం కాదు, నువ్వు భయపడకు. మనం చచ్చిపోయినట్టే. ఏం కాదు గిరి, భయపడకు భయపడకు. రంగగాడు మనకు చంపేస్తాడు. నేను ఉన్నంత వరకు నిన్నెవ్వరిని ముట్టుకోనివ్వను, నువ్వు భయపడకు. భయపడకు భయపడకు భయపడకు. ఇటు చూడు, భయపడకు. వీళ్ళు మన నరసింగాని పొలంలోనే ఉన్నారు. నువ్వు వచ్చేయ్. అమ్మాయి గారిని తీసుకొని పారిపోవాలనుకుంటున్నావురా? వదలండ్రా, వదలండి. గిరి గిరి లే, గిరి లే, గిరి 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 లే. వైష్ణవి, నాన్న 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 గిరిని కొట్టద్దని చెప్పండి నాన్న. మీరు చెప్పినట్టే వింటారా? చేసిందంతా చేసి నా ముందే వేశాలా?
వదలండి నాన్న, వదలండి నాన్న. గిరి నేను చెయ్యొద్దు నాన్న, వదలండి నాన్న. మీరు చెప్పినట్టే వింటాను నాన్న, మీకు దండం పెడతాను నాన్న. గిరికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను నాన్న, మీరు చెప్పినట్టే వింటాను నాన్న. నా కడుపున చెడబుట్టావు కదే. అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేస్తే నాకు ఇటువంటి బహుమతి ఇస్తావా? నా పరువు తీసావు కదే. అయినా కానీ నీకు ఏం తక్కువ చేశానే? తక్కువ అంటే ప్రేమించడం తప్ప నాన్న? అవును తప్పే, కానీ నాకు కులం కంటే గొప్పదేది లేదు. దొరికినల్లా ఎంతవరకు పరిగెడతారా? ఎంత పరిగెత్తిన ఆఖరికి చిక్కేది మా చేతుల్లోనే. మీరు మన పరువు మట్టిలా కలపాలని చూస్తున్నావు బే. వదులు, వదలరా. ప్రేమించడం తప్ప? వదులు. అమ్మా తక్కువ కులమై ఉండి మా కులం పూరడు కావలసి వచ్చిండా? ఇంత నీచమైన పని చేసావావురా? తక్కువ కులమున్న అమ్మాయిని ప్రేమించి మన కుల ప్రతిష్టని మట్టిలో కలుపుతావా? దొరా కాల్ముక్త దొరా, నా కొడుకును వదిలిపెట్టు దొరా, బాంచం దొరా. అరవకు! వీడికి ప్రేమించక ముందే తెలియాలి. వీడి స్థానంలో నా కొడుకున్నా నా కూతురున్నా ఇదే గతి పడుతుంది. విడువని స్నేహమా నువ్వు నా ప్రాణమా, మనసులో బాధ ఎంత వాడు చచ్చినా కూడా చెయ్యి మన పరువు మీద ఉండకూడదు. మరువని భారమా, కడలై పొంగే కనులు నా ప్రియతమా. సమయం మారగా చివరికి తోడుగా, సమయం మారగా చివరికి తోడుగా, నువ్వు లేని క్షణము ఇంత దారుణమా.
సమయం మారగా చివరికి తోడుగా సమయం మారగా చివరికి తోడుగా మోయని భారమిల్త దారుణమా చిరు పంజరంలో చిక్కుకుపడి ఉన్న పెను ఉప్పెనవల జ్వాలలై మంటలు రగిలేనా చిరు పంజరంలో చిక్కుకుపడి ఉన్న పెను ఉప్పెనవల జ్వాలలై మంటలు రగిలేనా పగిలిన గాజులా మిగిలిన నా కదా పగిలిన గాజులా మిగిలిన నా కదా కనుమరుగెండిపోయే కన్నీటిలా వైషు ఈ జన్మలో అయితే మనం కలవలేకపోయాము. వచ్చే జన్మలో అయినా మనం కలవాలని ఆ దేవునికి నేను ప్రార్థిస్తున్నాను. ఈ కులాలు మతాల వలన ఎందరో ప్రేమికులు తమ ప్రేమను కోల్పోతున్నారు. కావున నా యొక్క మనవి, ఈ కులాలు మతాలను పక్కకు పెట్టి ప్రేమను అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.